వికారాబాద్ లో ఉదయం నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. బంకుల్లో పెట్రోల్ ఉన్నప్పటికీ ప్రజలు క్యూలైన్ పాటించడం లేదని, యజమానులు బంక్ బంద్ చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ లేకుంటే నో స్టాక్ బోర్డు పెట్టాలి, కానీ ఉండి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఉన్నత అధికారులు వెంటనే నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. షాప్ వచ్చిన ఉన్నదన్న అంటే ఉన్నది స్టేట్ వచ్చినాక వేసామని చెప్పి స్టేట్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. ఇక పబ్లిక్ ఇంత పడుతున్నాడు. పోలీసులు కూడా నిలబడి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. అంతే రాసుకున్న గ్రూప్ అనేది ఏందో టోటల్ వాళ్ళు ఎవరు మెయిన్ ఇప్పుడు ఆడియో ఉంటాడు, ఎండి వాళ్ళకైతే అధ్యక్షులే కదా. వాళ్ళ ఇంకా తీసుకొని ఏం చేస్తున్నాం మనం. మీరు పబ్లిక్ రేపు ఎలక్షన్ ఉన్నది, ఎట్టైనా పెడతానే బడ్జెట్ తోటి ఆల్రెడీ టోటల్గా జామ్ పెట్టుకున్నారు. ఎవరైనా ఇట్లా దౌర్జన్యానికి వస్తారంటే చెప్పి మేము ఇట్లా ఎంతమంది ఉన్నారు. సేట్ లేదు అందులో విధంగా ఇదే వికారాబాద్లో దిగుతుండగా నేను అరే బండి అయినా ఆగిపోతుంది కదా, ఆగిపోతే ఇలా చిన్న డబ్బా తీసుకుంటే డబ్బులలో పోయారని చెప్తున్నారు. బండి ఆగి ఆగిపోతే డబ్బులు తీసుకోవాల్సి కదా, ఇట్లా తీసుకోవాలి. బండి దేనికి 2 రోజుల ముందు ఇంపారు రాజకీయం దేనికి ఉన్నది. మంది నార్మల్గానే ఉంది రాజకీయం. 2 రోజుల ముందు బిఫోర్ చెప్పాలి. 2-3 డేస్లో మీకు కంట్రోల్ కావచ్చు. దీన్ని 2-3 డేస్లో ఎక్కడో అక్కడ మీరు అయితే భద్రంగా ఉండి చెప్పడానికి రాదు. ఎలక్షన్ మూమెంట్ అదో ఏదో ఉంది కదా, తర్వాత ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడైతే మనం మాట్లాడే ప్రసక్తి అయితే లేదు కదా. దాని గురించి ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉండి ఎవరిని పోస్ట్ చేసే అవసరం లేదని ముచ్చట బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రాజకీయం పంపులు బంద్ చేసుకుంటే